Hello children, how are you all? Welcome to my YouTube channel SSRY Knowledge Hub. Children, first of all, I have a question for you. Are you a good kid or a bad kid? How can we find? Yes, here is the answer. If you follow good habits, you are a good kid. If you don't follow them, you are a bad kid. Then what are good habits? Yes, that is our video. In this video, we are going to learn good habits. Are you ready, children? Let's go. Let's learn good habits. The first one is wake up early. Wake up early every day. It keeps you active and happy. పొద్దున్నే లేవడం వల్ల మనం యాక్టివ్గా ఉంటాం, హ్యాపీగా ఉంటాం. దట్స్ అవర్ ఫస్ట్ గుడ్ హ్యాబిట్. The second one is brush your teeth. Brush your teeth twice a day, మార్నింగ్ అండ్ నైట్. ప్రొద్దున లేవగానే బ్రష్ చేసుకోవాలి, ఇంకా నైట్ తిన్న తర్వాత పడుకునే ముందు కూడా బ్రష్ చేసుకోవాలి. దట్స్ అవర్ సెకండ్ గుడ్ హ్యాబిట్. The third one is take a bath. Take a bath daily. Stay clean and fresh. మనం ప్రతిరోజు స్నానం చేయడం వల్ల హెల్తీగా ఉంటాం, ఫ్రెష్గా ఉంటాం, క్లీన్గా ఉంటాం. జెమ్స్ మనల్ని అటాక్ చేయవు. The fourth one is eat healthy food. Healthy food means eat fruits and vegetables. They make you strong. Yes, children? The fifth one is wash your hands. Wash your hands before and after eating. Stay safe from germs. అంటే చిల్డ్రన్, మనం భోజనానికి ముందు, భోజనానికి తర్వాత చేతులని శుభ్రంగా కడుక్కోవాలి. దట్ ఈజ్ అవర్ ఫిఫ్త్ గుడ్ హ్యాబిట్. The sixth one is respect elders. Always say good morning to elders. అంటే పిల్లలు పెద్దవారు ఎక్కడ కనిపించినా కానీ మనం వాళ్ళకి గుడ్ మార్నింగ్ చెప్పాలి, నమస్కారం చెప్పాలి, వాళ్ళను విష్ చేయాలి, మనం పెద్దలను గౌరవించాలి. ఓకే, దట్స్ అవర్ సిక్స్త్ గుడ్ హ్యాబిట్. ద సెవెంత్ వన్ ఈజ్ బీ పొలైట్. అంటే పిల్లలు మనం ఎవరికైనా ప్లీజ్ చెప్పాలి, సారీ చెప్పాలి, థ్యాంక్ యూ చెప్పాలి. మనం మన అవసరానికే కావచ్చు, మన మిస్టేక్ కావచ్చు, వేరే వాళ్ళ ద్వారా మనం సహాయం పొందినప్పుడు కావచ్చు, సారీ, ప్లీజ్, థ్యాంక్ యూ అన్న వర్డ్స్ మనం యూజ్ చేయాలి. దట్ ఈజ్ అవర్ సెవెంత్ గుడ్ హ్యాబిట్. The eighth one is keep surroundings clean. Throw waste in the dustbin and keep your area clean. అంటే చిల్డ్రన్, మనం యూజ్ చేసిన వస్తువులు, మనకు అవసరం లేని వస్తువులు, ఇంకా చినిగిపోయిన పేపర్స్ కావచ్చు, ఏదైనా డస్ట్ మనం ఎక్కడ వేయాలి చిల్డ్రన్? డస్ట్బిన్లో వేయాలి. దట్స్ అవర్ ఎయిత్ గుడ్ హ్యాబిట్. The ninth one is do your homework. Finish your homework on time. అంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఏం చేస్తాం? కొంచెం స్నాక్స్ తిని హోంవర్క్ కంప్లీట్ చేసుకోవాలి. నీట్గా హోంవర్క్ రైట్ చేయాలి, స్పీడ్గా రాయాలి, అక్యురసీతో రాయాలి, అంటే మిస్టేక్స్ రాయొద్దు కదా. దట్ ఈజ్ అవర్ నైన్త్ గుడ్ హ్యాబిట్. ద టెన్త్ వన్ ఈజ్ స్లీప్ ఎర్లీ. గో టు బెడ్ ఎర్లీ అండ్ గెట్ గుడ్ రెస్ట్. అంటే పిల్లలు మనం త్వరగా పడుకోవాలి. త్వరగా పడుకోవడం వల్ల మనకు మంచి రెస్ట్ దొరుకుతుంది. డే మొత్తం చదువుకొని ఆడుకొని చాలా టైర్డ్ అయిపోయినాం కదా, జల్దీ పడుకోవడం వల్ల మార్నింగ్ ఫాస్ట్గా లేస్తాం. ఎస్, దట్ ఈజ్ అవర్ 10th గుడ్ హ్యాబిట్. నౌ టెల్ మీ కిడ్స్, డూ యూ ఫాలో దీస్ గుడ్ హ్యాబిట్స్? ఎస్ చిల్డ్రన్, దీస్ ఆర్ గుడ్ హ్యాబిట్స్. ఫాలో దెమ్ ఎవ్రీ డే అండ్ బికమ్ ఏ గుడ్ కిడ్. గుడ్ కిడ్ అవ్వడానికి ఈ వీడియోని మళ్ళీ చూడండి. If you like my video, don't forget to like, share and subscribe. See you in the next video.